ఏమా ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్ అంకుల్. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? సెకండ్ ఇయర్. గుడ్. బాగా చదవాలమ్మా. ఇతనేనండి, పేరు పరమేశ్వరరావు. పాపం తల్లి తండ్రి ఎవరు లేరు, చిన్నప్పుడే పోయారు. అనాథ శరణాలయంలో సరిగ్గా చూడట్లేదని చదువు మానేసి పారిపోయాడు. ఆ తర్వాత నుండి స్వంతంగా పనిచేస్తూ బ్రతుకుతున్నాడండి. నెలకు 2-3 వేల దాకా సంపాదిస్తున్నాడు. శనివారం బిర్లా టెంపుల్ దగ్గర ఉంటాడండి, గురువారం షిరిడి సాయిబాబా టెంపుల్ దగ్గర ఉంటాడండి, మంగళవారం మీకు బడి చౌడిలో ఆంజనేయ స్వామి గుడి తెలుసుగా, చాలా ఫేమస్, అక్కడ ఉంటాడండి. ఈ జనం వేసే డబ్బులు కాక కొబ్బరి చిప్పులు అవి ఇవి హోటల్ కమ్మితే నెలకు 500-600 పైన మిగులుతుందండి. ముందు మీరు లేవండి. ఇంట్లో పిచ్చి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చాం కదా అని మీరేం మాట్లాడి ఊరుకుంటాం అనుకుంటున్నారా? నువ్వు ఆగవే. ఇంత వయసు వచ్చింది, కనీసం ఇంత కూడా సంస్కారం లేదండి మీకు. మీలాగా కోట్లు ఖర్చు పెట్టి కూతురు పెళ్లి చేయలేకపోవచ్చు, కానీ ఒక అడుగు తినేవాడికి నా కూతురిచ్చి పెళ్లి చేసేంత దౌర్భాగ్య స్థితిలో లేను నేను. అంజలి ఫాదర్ అనే ఒకే ఒక కారణంతో మిమ్మల్ని కాళ్ళను పట్టుకుని బయట కట్టకుండా వదిలేస్తున్నాను. వెళ్ళండి. అయిపోయిందా? ఇక్కడ మంటోందా? దాన్నే కోపం అంటారని మీ అబ్బాయి చెప్పాడు నాకు. ఒక సూపర్ మార్కెట్ ఓనర్ ఇంటికి ఒక అడుగు తినేవాడిని తీసుకొచ్చి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారా అంటేనే మీకు ఇంత కోపం వచ్చింది. మరి నాలాంటి కోటీశ్వరుడు దగ్గరికి ఓ కిరాణా కొట్టోడు కొడుకొచ్చి మీ అమ్మాయిని ప్రేమించాను ఇచ్చేస్తావా అంటే నాకెంత కోపం రావాలి? ఇదే మాట నేను మామూలుగా కూడా చెప్పొచ్చండి, మీ అమ్మాయిని ఒక అడుగు తినేవాడికి ఇచ్చి పెళ్లి చేస్తారా అని. కానీ అలా చేస్తే నేనేదో ఆవేశంలో మాట్లాడుతున్నాను అనుకుంటారు. అదే వాడిని డైరెక్ట్గా తీసుకొచ్చి చెప్పాను కాబట్టి క్లియర్గా అర్థమైంది. ఇది కూడా మీ కొడుకే నేర్పాడు నాకు. ఎవరైనా లైఫ్లో ఎదిగిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటారు, కానీ నీ కొడుకు ఎదగడానికి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. తప్పు, పొరపాటు. అమ్మ మీరంటే నాకేం కోపం లేదు, ఐఎమ్ సారీ మా, నువ్వు ఉండగా ఇలాంటివి మాట్లాడడం కరెక్ట్ కాదని నాకు తెలుసు. మిమ్మల్ని బాధ పెట్టాలని నేను ఈ పని చేయలేదు, నా బాధ మీకు చెప్పాలని చేశానంతే. ఇదిగో చూడండి, ఇంకోసారి మీ కొడుకు నా కూతురుతో తిరుగుతున్నాడని నాకు తెలిస్తే బాగోదు, అస్సలు బాగోదు. నేను దిగడం అని మొదలెడితే ఇది నా మొదటి మెట్టు. దీన్ని బట్టి నా ఆఖరి మెట్టు ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఊహించుకోగలరనుకుంటున్నాను. దయచేసి నన్ను అక్కడ దాకా లాక్కండి ప్లీజ్. కాఫీ బాగుందమ్మా? ఎక్స్క్యూజ్ మీ. ఎస్. విశ్వనాథ్ గారు ఉన్నారా? అపాయింట్మెంట్ ఉందా? నేను ఉన్నారా అని అడిగాను కానీ కలుస్తారని అడగలేదుగా. ఉన్నారు. థ్యాంక్స్. ఏయ్ అరే ఏంటిది? సెక్యూరిటీ సెక్యూరిటీ. హలో హలో. హాయ్ అంకిల్. ఎలా ఉన్నారు? ఇదిగో చూడు, నీకు నాతో మాట్లాడంటే డైరెక్ట్గా వచ్చి మాట్లాడు, ఇలా ఆఫీస్కి వచ్చి గొడవ చేయొద్దు. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అది చెప్పడానికే వచ్చాను. ఏదైనా మాట్లాడాలనుకుంటే నాతో డైరెక్ట్గా మాట్లాడండి, మా ఇంటికి వెళ్ళి గొడవ చేయొద్దు. లోపలికి రా. కంప్యూటర్ బదులు కొడితే కంగారు పడి నా కూతురునిచ్చి చేస్తాననుకుంటున్నావా? మా ఇంటికి అడుక్కు తినేవాడిని తీసుకెళ్లి గొడవ చేస్తే భయపడి మీ కూతురు వదిలేస్తా అనుకుంటున్నారా? నిజంగా నా చెల్లో బెగ్గని ప్రేమించిందంటే నేను అరవను, ఆలోచిస్తాను. 20 ఏళ్ళు మనతో పెరిగిన అమ్మాయి, మన అలవాట్లు మన ఇష్టాలు మన పద్ధతులు తెలిసిన అమ్మాయి ఒక అడుక్కు తినేవాడిని ప్రేమించిందంటే ఖచ్చితంగా వాడు అలవాట్లు పద్ధతులు కూడా మనకు దగ్గరగా ఉండాలి. అర్థం కాలేదా? అసలు మీ ప్రాబ్లం ఏంటో నేను చెప్పనా అంకుల్? మీకు నేను నచ్చలేదు. నేనే కాదు, అంజలికి సంబంధించినంత వరకు మీకు ఎవరు నచ్చరు. ఎందుకంటే మీకు మీలాంటి అల్లుడు కావాలి. 25 ఏళ్ళకో 50 కోట్లు సంపాదించేసి 3 పీస్ సూట్లు వేసుకుని తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పని చేసే కుర్రాడు కావాలి. దొరకడం కష్టం. అయినా 25 ఏళ్ళ కుర్రాడు అంటే నాలాగే ఉంటాడు. అల్లరి చేస్తాడు, అమ్మా నాన్నలు తెలియకుండా సినిమాలకు వెళ్తాడు, సిరిట్లు కలుస్తాడు, ఫ్రెండ్స్తో కలిసి తిరుగుతాడు. ఆడు అలాగే ఉంటేనే కరెక్ట్గా ఉన్నట్టు, లేదా ఆడిని ఏదైనా డాక్టర్ దగ్గర చూపించాలి. 25 ఏళ్ళ క్రితం మీరు కూడా అలాగే ఉంటుంటారు అంకుల్. చాలా రోజులైంది కదా, మర్చిపోయి ఉంటారు. అది చెప్దామనే వచ్చాను. అంకుల్, మీరు అంజలిని ప్రేమించండి, కానీ తను మిమ్మల్ని ద్వేషించే రేంజ్కి ప్రేమించకండి. అది మీ ఇద్దరికి మంచిది కాదు. ఇక్కడ ప్రసాదం కూడా బాగుంటుంది. నువ్వు కార్ దగ్గర ఉండదునా, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. నమస్తే అంకుల్. హలో ఆంటీ. ఆంటీ ఏమైంది ఆంటీ, ఎందుకలా ఉన్నారు?
నిన్న మీ నాన్నగారు మా ఇంటికి వచ్చారమ్మా. ఏంటమ్మా? ఏంట్రా? రిషి నీకు తెలుసా డాడీ? హ్మ్. అతను నీకు తెలుసని నాకెందుకు చెప్పలేదు డాడీ? ఇదే ప్రశ్న నేను నిన్ను చాలాసార్లు అడుగుదాం అనుకున్నానమ్మా. కానీ ఎవడి గురించో మనిద్దరం మాట్లాడుకోవడం ఎందుకని. రిషి వాళ్ళ ఇంటికి నిన్న నువ్వు ఎవరినో బెగ్గర్ని తీసుకెళ్ళి వాళ్ళ చెల్లెలకి ఇచ్చి పెళ్లి చేయమని చెప్పావా డాడీ? ఇదంతా అబద్ధం కాదు? మనం నమ్మగలిగే మాత్రమే నిజాలు, భరించలేనివన్నీ అబద్ధాలైతే చాలా బాగుండేదమ్మా. అంజలి, చిన్నప్పుడు నేను నీకు ఒక టెడ్డీ బియర్ కొనిచ్చాను. ఆ బొమ్మని ఎవరైనా ముట్టుకుంటే నీ కోపం వచ్చేసేది. చివరికి అమ్మాయినా సరే మీద పడి కొట్టేసేదాన్ని. నేను కూడా అంతేరా. నేనెంతో కష్టపడి పెంచుకున్న నా కూతుర్ని ఎవ్వటో. నేను తప్పు చేయలేదమ్మా. నీ మీద నాకున్న ప్రేమను ఎలా చూపించాను, వాళ్ళకి నా కోపం అలా చూపించానంతే. అయినా వాళ్ళు నీకు నేనేం చేశారో చెప్పారు కానీ ఆ తర్వాత వాడు ఆఫీస్కి వచ్చి ఎంత గొడవ చేశాడో నీకు తెలీదు. చెప్పరు. కంప్యూటర్ బద్దలు కొట్టి ఆ సెక్యూరిటీ గార్డ్. ఏమైంది నాకు? నాకు ఇందాక నుంచి అర్థం కావట్లేదు, కానీ ఇప్పుడు అనిపిస్తోంది. ఎవరినో నేను తిడితే నా కూతురు నన్ను నిలదీస్తోంది. నేను సంజాయిషి చెప్తున్నాను. నా అంజలికి నేను ఎక్స్ప్లెనేషన్, అది ఎవరి గురించో. క్రేజీ క్రేజీ. పాపా, ఒకప్పుడు నువ్వే చెప్పేవాడివి, మనకంటే పెద్దవాళ్ళంటే గౌరవం ఉండాలి, మన వయసు వాళ్ళతో పోటీ ఉండాలి, మనకంటే చిన్నవాళ్ళంటే ప్రేమ ఉండాలి అని. మరి రిషి అంటే నీకెందుకంత కోపం డాడీ? నీకెందుకంత ఇష్టం? నాకు కోపం రావట్లేదమ్మా, బాధ వస్తోంది. ఎందుకంటే నా కూతురికి ఇష్టమైన కలర్ నాకు తెలుసు, నా కూతురికి ఇష్టమైన కార్ నాకు తెలుసు, నా కూతురికి ఇష్టమైన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ నాకు తెలుసు. కానీ నా కూతురు మనసుకి ఇష్టమైన మనిషి గురించి నాకు తెలీదు. రిషి రిషి రిషి, ఈ 2 అక్షరాలు చాలా రోజుల నుంచి నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాయి. అంజలి, మనం తప్పు చేస్తే తప్పని, కరెక్ట్ చేస్తే రైట్ అని చెప్పేవాళ్ళు మంచివాళ్ళు. మనం ఏం చేసినా భరించేవాళ్ళు మనం ప్రేమించేవాళ్ళు. నువ్వు నా జీవితంలో మంచి వాళ్ళలో ఉంటావా, ప్రేమించే వాళ్ళలో ఉంటావా? నాకు ఇప్పుడు తెలియాలి. నీకు నేనంటే ఇష్టమా, రిషి అంటే ఇష్టమా? చిన్న ప్రశ్నమ్మా. నేనా, వాడా? నువ్వంటే నాకు చాలా ఇష్టం డాడీ. మరి రిషి అంటే? మీ ఆడపిల్లలు చాలా తెలివైన వాళ్ళమ్మా. ఏంటి, ఒక తండ్రిగా నేనంటే ఇష్టం, కాబోయే భర్తగా వాడంటే ఇష్టం. అంటే 20 ఏళ్లు పెంచాను కాబట్టి నేనంటే ఇష్టం, 80 ఏళ్లు వాడితో కలిసి బ్రతకాలి కాబట్టి వాడంటే ఇష్టం. నీ జీవితంలో 100 మార్కులుంటే 20 నాకు, 80 వాడికి. కనీసం ఇంకో 15 మార్కులు వేసి నాన్నను పాస్ చేయలేకపోయావమ్మా? మరీ 20? I'm a failure. బాగా సల్ట్రీగా ఉందరా. ఏంట్రా అలా చూస్తున్నారా? మన పవన్ గడు మాలతో కలిసి చెట్టానికి వెళ్ళాడురా. ఏం చేస్తున్నాడా అని చూస్తున్నాం. ఇంకేం చేస్తాడో, కాఫీ తాగుతాడు. కాఫీ అంటే లిప్కిస్ అనమాట. నమస్కారం సార్, ఎక్కడికి వెళ్తున్నారు? తల బద్దలైపోతుందిరా, కాస్త కాఫీ తాగుదామని. క్యాంటీన్ అటుంటే ఇటు వెళ్తున్నారండి సార్. నా కాఫీ మా ఆవిడిచ్చే తప్ప తాగినట్టు ఉండదు. ఎందుకు నవ్వుతున్నారు? అబ్బే ఏం లేదు సార్, ఈ వయసులో కూడా మీరు కాఫీ తాగుతున్నారంటే చాలా గ్రేట్ సార్. పిచ్చోడా, ఇప్పుడేం చూసావు? మీ ఏజ్ లో ఉన్నప్పుడు రోజుకు మినిమం 12 సార్లు కాఫీ తాగేవా? 12 సార్లా? మరి ఇప్పుడు 4-5 సార్లు కన్నా తాగట్లేదురా. కానీ పొద్దున్నే మాత్రం ఖచ్చితంగా కాఫీ ఉండాలి. మరీ పొద్దునేనా? అసలు కళ్ళు తెరవగానే కాఫీ పడాలి, లేకపోతే మనకు కుదరదు. మీరు పైకి కనపడరు కానీ చాలా రొమాంటిక్ ఫెలో. మీకు బయట కాఫీ తాగి అలవాట్లేదా సార్? ఛాన్సే లేదు.
కాఫీ అంటే మా ఆవిడే పెట్టాలి. ఈ హోటల్స్ లో క్యాంటీన్స్ లో అదే మనకు నచ్చదు. ఎందుకో తెలుసా, అక్కడ కాఫీ మొగోళ్ళు పెడతారు. ఏమైంది వాళ్ళకి? మీరు వెళ్ళండి సార్, మీకు కాఫీ ఇంపార్టెంట్ కదా. అవును, మళ్ళీ మా ఆవిడ బయటికి వెళ్ళిందంటే కాఫీ తాగడం కుదరదు. ఏటో ఈ కాలం కుర్రాళ్ళు ఎందుకు నవ్వుతారో దేనికి నవ్వుతారో తెలియదు. రేయ్, నవ్వి చచ్చిపోయేలా ఉన్నాడు రా, వాడికి కాసిన కాఫీ తాగించండి.